హాయ్ హలో వెల్కమ్ టు ప్రియాంకి. ఈరోజు గోధుమ పిండితో ఎంతో టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో గారెల్ని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దామండి. ఎవరైనా ఈ రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఎంతో హెల్తీగా. సో ఆలస్యం చేయకుండా గోధుమ పిండితో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో మనం ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని ఇందులోకి 1/2 కప్ వరకు బెల్లం వేసుకుంటున్నాను. అలాగే ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకొని ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలండి. పాకు రావాల్సిన అవసరం లేదు, జస్ట్ బెల్లం మెల్ట్ అయితే చాలు. మీడియం ఫ్లేమ్లో ఈ బెల్లంని పూర్తిగా కరిగించుకోవాలి. ఈ బెల్లం కరిగేలోపు మరొక బౌల్లోకి 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు ఈ గోధుమ పిండి ప్లేస్లో మైదా అని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే గోధుమ పిండి తీసుకున్నాను. అలాగే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు సుజీ రవ్వ, 1/4 టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేస్తున్నాను. ఇవన్నీ వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ సుజీ రవ్వను, గోధుమ పిండి, అలా బేకింగ్ సోడా వేసుకొని ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా అంతా బాగా మిక్స్ చేసుకునే లోపు మనం పూర్తిగా కరిగించుకున్నాం కదా బెల్లం వాటర్ని, ఆ బెల్లం వాటర్ని డైరెక్ట్గా వేయకోకుండా ఇలా ఫిల్టర్ చేసేసుకొని వేసుకోవాలి. ఇలా బెల్లం వాటర్ వేసాక స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. బెల్లం వాటర్ వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒక్కసారి బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం గోరవెచ్చగా ఉన్న తర్వాత వీటిని చపాతి పిండిలా సాఫ్ట్గా తట్టుకోవాలండి. మీకు బెల్లం వాటర్ కొంచెము తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ కానీ లేకపోతే కాంచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, వాటిని కూడా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉండకూడదు, మరీ ఎక్కువ హార్డ్గా కూడా ఉండకూడదండి. చూసారు కదండి, ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు సరిపోతుంది. మనం ఇందులోకి సుజీ రవ్వ వేసాం కదా, ఒక 5 మినిట్స్ పాటు వీటిని పక్కన పెట్టేసేసుకుందాం. మీరు ఈ వాటర్ ప్లేస్లో పాలైనా వేసుకొని మిక్స్ చేసేసుకోవచ్చు. వీటిని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టేసేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని ఇప్పుడు మనకు కావాల్సిన సైజులో గోధుమ పిండితో ఈ గారెలు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే చిన్న బాల్స్గా ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే మనకు కావాల్సిన సైజులో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ గారెల్లాగానే ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే అరిసెల్లాగానే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇక్కడ నేనైతే గారెలుగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా చిన్నగా బాల్గా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చేతికి ఇలా వీడియోలో చూపించినట్టు కవర్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఇలా కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా ప్రెస్ చేసేసుకోవాలి. మీరు ఇలా చేతికి వేసుకొనైనా గారెలు అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, లేకపోతే ఒక ఫ్లాట్గా ఉన్న పీట మీద కవర్కి కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు ఈవెన్గా ప్రెస్ చేసేసుకొని మధ్యలో అనేది హోల్ అనేది ప్రిపేర్ చేసుకుంటే గోధుమ పిండితో గారెలు అనేది రెడీ అయిపోతాయండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మీకు ఇంకొక సైడ్ కూడా టర్న్ చేసి చూపిస్తున్నాను చూడండి. చూసారు కదండి గోధుమ పిండితో గారెలని ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెలోకి తర్వాత ఒక ప్యాన్లోకి ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నట్టుగానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గారెలని వేస్తూ మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసేసుకోవాలండి. ఇలా గోధుమ పిండితో కొంచెం డిఫరెంట్గా ఎంతో టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి. ఇలానే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న గోధుమ పిండితో ఇలానే గారెలన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో టర్న్ చేస్తూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెసిపీసే కాకుండా మన ఛానల్లో మరికొన్ని డిఫరెంట్ హెల్తీ రెసిపీస్ ఉన్నాయి. ఒకసారి కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు టర్న్ చేస్తూ మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదండి టేస్టీగా హెల్తీగా గోధుమ పిండితో గారెలు అనేది ఎలా ప్రిపేర్ చేసేసుకోవచ్చో. ఇలానే అన్ని గారెలని ప్రిపేర్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లో తీసేసుకున్నాను. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంది కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్తో మరి మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.